నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు. వాడవాడలా కొలువైన గణనాథుడికి ఘన స్వాగతం పలికిన మండప నిర్వాహకులు. ప్రత్యేక పూజలు జరిపి ఏకదంతుడిని ఆరాధించిన భక్తజనం. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని అతిథుల సూచన. రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురు విద్యార్థుల ఎంపిక. పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం. తలమడుగులో అట్టహాసంగా సాగిన కొమరం భీం, చాకలి ఐలమ్మ విగ్రహాల ఆవిష్కరణ. తలమడుగు మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కొమరం భీం, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాల ఆవిష్కరణ అట్టహాసంగా సాగింది. కార్యక్రమ అతిథులకు ఘన స్వాగతాలు, విగ్రహావిష్కరణ వేదికలతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, పాయల్ శంకర్, వెడమ బుజ్జు పటేల్, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్నలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అతిథులను గుస్సాడి నృత్యాల నడుమ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా డోలు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణ నుండి గ్రామ పుర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వహణ కమిటీల ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సన్మానించి సత్కరించారు. పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు చేస్తూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఊట్నూరు కళాకారులు పోరాట యోధుల విజయ గాథలను పాటల రూపంలో వినిపించారు. ఆదివాసీ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కొమరం భీం, చాకలి ఐలమ్మ విగ్రహదాతలు పిడుగు సంజీవరెడ్డి, కాటిపల్లి వసంతరెడ్డిలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన వారికి సామాజిక కార్యకర్త మౌనీష్ రెడ్డి నేతృత్వంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కళ్యాణం రాజేశ్వర్, దామ్జీ పటేల్, జ్ఞానేశ్వర్, జంగాల పొచ్చన్న, రమేష్, ధర్మ పటేల్, ఆశన్న, లింగన్న తదితరులు పాల్గొన్నారు. విద్యా విషయంలో, అభివృద్ధి విషయంలో ఇంకా జరగాల్సింది, కావాల్సింది చాలా ఉందన్న విషయాన్ని ఎవరికి మనం కావాలి. కాబట్టి మరి అనేక సందర్భాల్లో కూడా మన యొక్క విషయాల పట్ల, సమస్యల పట్ల మనం మాట్లాడుతూ ఉంటాం, చెప్తా ఉంటాం, విన్నవిస్తూ ఉంటాం. కాబట్టి మనకి కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా మనం సాధించే కార్యక్రమంలో మనం ఉంటామనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తాను. 2014 మొదలుపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం 2024లో మనం పూర్తి చేసుకున్నామంటే మనం ఎంత వెనుకబడిందామో దాని మీద మనకు అర్థమవుతా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైనా కానీ మనం ఒక పట్టుదలతోటి మా సోదరులందరూ నా దగ్గరకు వచ్చి, మా సంఘం సోదరులందరూ నా దగ్గరకు వచ్చి, అన్న ఈ విధంగా 2 విగ్రహాలు మాకు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి, మనం పూర్తి చేయాలంటే తప్పకుండా మీ సోదరుడైనా నేను ఒక ఆదివాసీ బిడ్డగా తప్పకుండా నా సహకారం తప్పకుండా ఉండాలని చెప్పేసి పూర్తి చేసినాం కూడా.
జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని కుమార్ జనతా గణేష్ మండలిని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ గౌస్ ఆలంతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. 52 అడుగుల భారీ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించి పూజలు జరపగా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకునే వేడుకలు శనివారం నుండి కోలాహల వాతావరణంలో మొదలయ్యాయి. ఊరువాడ వెలిసిన ఘననాథులకు 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందిస్తూ కొలిచేందుకు భక్తజనమంతా సంసిద్ధులయ్యారు. విద్యుత్ దీపాల అలంకరణలు, ఆకట్టుకునే సెట్టింగ్ల నడుమ విభిన్న ఆకృతుల్లో లంబోదరుడిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. ఇక శనివారం సాయంత్రం స్థానిక కుమార్ జనతా గణేష్ మండలి వద్ద జరిగిన పూజాది కార్యక్రమాల్లో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ గౌస్ ఆలం తదితరులు పాల్గొన్నారు. మండపంలో ప్రతిష్ఠించిన ఘననాథుడికి పూజలు చేసి మంగళ హారతులు అందజేశారు. గణేష్ మండలి నిర్వాహకులతో పాటు సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు అతిథులకు స్వాగతం పలకగా స్థానిక కాలనీ వాసులతో కలిసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు 52 అడుగుల భారీ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించగా ఆ దృశ్యాలను భక్తులు తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు ఆసక్తి చూపారు. భారీ ఎత్తున హాజరైన భక్తజనం సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేశారు. వార్డు కౌన్సిలర్ సోమ స్వప్నారవి, బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, మండలి అధ్యక్షులు తోట పరమేశ్వర్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఆదిలాబాద్లోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకోవాలని సూచించారు. మరోవైపు పట్టణంలోని వాడవాడలా ప్రతిష్ఠించిన ఘననాథులకు భక్తులు ప్రత్యేక పూజలు జరిపి కొలిచారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పూజలు నిర్వహించి ఏకదంతుడిని భక్తితో స్వాగతం పలికారు. రానున్న 9 రోజులు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తజన సందేహంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల సంబురాలు అంబరాన్ని తాకనున్నాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శాంతినగర్ సాయిబాబా ఆలయం వద్ద గణనాథుడిని ప్రతిష్ఠించారు. మాజీ మంత్రి జోగురామన్న సతీ సమేతంగా పూజాది కార్యక్రమాల్లో పాల్గొని వినాయకుడిని కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వాడవాడలా ఘననాథులను ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న దంపతులు శనివారం సాయంత్రం నిర్వహించిన పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శాంతినగర్ సాయిబాబా ఆలయం వద్ద ప్రతిష్ఠించిన ఘననాథుడికి సతీ సమేతంగా పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను చేపట్టారు. స్థానిక కాలనివాసులు, భక్తులు పాల్గొనగా వినాయకుడికి ప్రత్యేక హారతులు అందించి తీర్థ ప్రసాదాల వితరణ జరిపారు. అనంతరం స్థానికులతో కలిసి మాజీ మంత్రి సరదాగా ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఆయన వేడుకలను వైభవోపేతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా ఇండ్లలో పూజలు అందుకున్న వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని ఆదివారం ఘనంగా చేపట్టారు. పట్టణానికి సమీపంలో చాందా వాగు వద్ద భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేశారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో నది వద్ద సందడి నెలకొంది. నది ఒడ్డు వద్ద పూజలు జరిపి సర్వ విఘ్నాలను తొలగించాలని గణనాథుడిని వేడుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాల శోభ నెలకొంది. వాడవాడలా ప్రతిష్ఠించిన ఘననాథులను భక్తజనం ప్రత్యేక పూజలతో కొలుస్తున్నారు. భారీ సెట్టింగ్లు, విద్యుత్ దీపాలతో ఆదిలాబాద్ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. ఇదిలా ఉంటే భక్తులు ఇండ్లలో ప్రతిష్ఠించుకున్న వినాయక ప్రతిమలను భక్తి ప్రపత్తుల నడుమ నిమజ్జనం చేశారు. ఉత్సవాలు ప్రారంభమైన 2వ రోజైన ఆదివారం పట్టణానికి సమీపంలోని చాందాటి వాగు వద్ద భక్తుల సందడి కనిపించింది. వాగు ఒడ్డు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రతిమలను భక్తి ప్రపత్తుల నడుమ నిమజ్జనం
నిమజ్జనం చేశారు. ఇండ్ల నుండి ఘననాథులను తీసుకువచ్చి గణపతి బొప్ప మోరియా అంటూ పూజలు జరిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు నది ఒడ్డుకు చేరుకోవడంతో కోలాహల వాతావరణం సంతరించుకుంది. విగ్రహాలకు పూజలు చేసి హారతులు అందజేసి నిమజ్జనం జరిపారు. భక్తులు కుటుంబ సమేతంగా తరలిరాగా ఆ ప్రాంతమంతా సందడిగా కనిపించింది. మళ్లీ రావయ్య గణపయ్య అంటూ విగ్రహాలను చాందావాగులో నిమజ్జనం చేశారు. రాకపోకల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నది ఒడ్డు వద్ద భక్తుల సందడి కనిపించింది. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-11 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కార్యక్రమ అతిథులు దిశానిర్దేశం చేశారు. చెస్ వంటి ఆటలను నిత్యం ఆడడం ద్వారా పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుందని చెస్ జిల్లా స్థాయి పోటీల కన్వీనర్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. చెక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-11 బాలబాలికల జిల్లా స్థాయి చెస్ పోటీలను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆయన హాజరై పోటీలను ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 14-15 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నన్నపు స్వామి, సభ్యులు విఠల్, నామ్దేవ్, రామ్కుమార్, జయశ్రీ, అథ్లెటిక్ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఒత్తిడి విపరీతంగా పెరిగిందని, దీనిని అధిగమించేందుకు చెస్ వంటి ఆటలు దోహదం చేస్తాయన్నారు. ఆటలో ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తామో జీవితంలోనూ అవే సూత్రాలను పాటిస్తూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని సూచించారు. యాక్చువల్లీ వాట్ ఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్? స్పోర్ట్స్ అంటే ఏంటి, గేమ్స్ అంటే ఏంటి? ఈ రోజులలో చదువుతో పాటుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో కూడా పిల్లలు ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకు అన్నట్లయితే రేపన్నాడు మీరు చదువుకొని ఏదో ఉద్యోగాలు చేయడము లేదా మీరే బిజినెస్ చేయడము ఇలాంటివి చేస్తారు. అయితే ఈ రోజులలో కాంపిటీషన్ అనేది చాలా ఉంది మార్కెట్లో. ఈ కాంపిటీషన్ వల్ల మీరు బాగా స్ట్రెస్కి గురవుతారు. ఓకే, ఈ ఆటలు ఏం నేర్పిస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెస్ తీసుకుందాం. ఈ చెస్ లోపల కూడా మీకు చాలా హర్డల్స్ వస్తాయి. చెస్ ఆడేటప్పుడు కూడా కష్టాలు వస్తాయి. ఏ స్టెప్ ఎలా వేయాలి అనేది మీరు చతురంగంలో మీరు నేర్చుకుంటారు. ఈ జీవితం కూడా మనది అంతే. జీవితంలో అనేక రకాల మనకు కష్టాలు వస్తాయి. దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా? స్పోర్ట్స్మెన్నే మనం రియల్ స్పోర్ట్స్మెన్ క్యాన్ లీడ్ ఏ గుడ్ లైఫ్ అంటారు. పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ గౌసాలం సూచించారు. స్థానిక 1 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో మిలాదున్నబీ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. మిలాదున్నబీ సందర్భంగా 16వ తేదీన జరిగే ర్యాలీని 19వ తేదీన జరుపుకోవాలని ఎస్పీ కోరగా అందుకు ఉత్సవ కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించారు. జిల్లాలో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కాగా ఆయా గణేష్ మండపాల నిర్వాహకులు గణనాథులకు ఘనంగా స్వాగతం పలికారు. వినాయక ఆగమనం పేరిట భారీ ఎత్తున శోభాయాత్రలు నిర్వహించడంతో పట్టణ ప్రధాన వీధుల్లో కోలాహల వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడవాడల కొలువైన ఘననాథులను భక్తులు ప్రత్యేక పూజలతో కొలుస్తున్నారు. ఇక శనివారం సాయంత్రం విఘ్నేశ్వరుడికి భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. విగ్రహాలను తయారు చేసిన చోటు నుండి మండపాల వద్దకు తీసుకువెళ్లే సమయంలో భారీ ఎత్తున శోభాయాత్రలు జరిపారు. వినాయక ఆగమనం పేరిట బ్యాండ్ మేళాలు, డీజే చప్పుల నడుమ శోభాయాత్ర చేపట్టి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. విఘ్నాలను తొలగించే అధిపతికి తమదైన శైలిలో భక్తులంతా స్వాగతం
పలుకుతూ సందడి చేయడంతో పట్టణంలో కోలాహల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా వినాయక్ చౌక్, అశోక్ రోడ్, అంబేద్కర్ చౌక్, బుక్తాపూర్ తదితర ప్రాంతాలు బ్యాండు మేళాల చప్పుళ్లతో హోరెత్తాయి. వినాయక విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు కన్నుల పండువగా జరపడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్లు, గుస్సాడి నృత్యాల నడుమ మండపాల వద్దకు విఘ్నేశ్వరుడి భారీ విగ్రహాలను తీసుకువచ్చారు. మామూలుగా శోభాయాత్ర కనిపించే సందడి చెవితి నాడే కనిపించడం విశేషం. ముఖ్యంగా యువకులు సాంప్రదాయ దుస్తులను ధరించి బ్యాండ్ మేళాలు, భక్తి గీతాలతో ఘననాదులకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్ర సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. హ్యూమన్ రైట్స్ మమతా ఇన్స్టిట్యూట్, ఆల్ హజ్ మసూమ్ అలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని శాంతినగర్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో స్థానికులకు ఉచిత వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులతో పేదలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమ వంతుగా వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ మీర్జా అహ్మద్ బేగ్ అన్నారు. హ్యూమన్ రైట్స్ మమతా ఇన్స్టిట్యూట్, ఆల్ హజ్ మసూమ్ అలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని శాంతినగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరిశీలించి వారికి ఉచితంగా మందులు అందజేశారు. అక్కడి నుంచి షాద్ నగర్లోని మమతా ఇన్స్టిట్యూట్ను సందర్శించి వైద్యులను సత్కరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారి సహాయం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ మీర్జా అహ్మద్ బేగ్ అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ ఆర్ఎంపీస్ న్యూ ఆర్ ఓల్డ్ ఎవరైనా కానీ వాళ్ళు వచ్చి మా దగ్గర ట్రైనింగ్ చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే వాళ్ళు లీగలైజ్ ప్రాక్టీషనర్ అవుతారు. ఇక్కడ రూరల్స్ ఏరియా కానీ అర్బన్ ఏరియాస్ కానీ వాళ్ళు ఏం ఆర్ఎంపీస్ అంటున్నారు. ఆర్ఎంపీస్కి ఏం సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏం లేదు. అర్థం ఇది మనకు ఇది జియో ఉన్నది. ఈ జియో ప్రకారం మేము ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసినాం. జైనత్ మండలానికి చెందిన చిన్న భూమన్న యాదవ్లు అనారోగ్యంతో రిమ్స్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న వారిని పరామర్శించారు. ఆదివారం ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట లింగారెడ్డి, రాజేష్ తదితరులు ఉన్నారు. జాతీయ భాషను ప్రోత్సహించి ప్రతి వ్యక్తి వరకు హిందీ భాషను చేర్చేలా హిందీ భాషా సేవా సమితి కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. ఆదివారం తన నివాసంలో సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందీ దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, హిందీ సేవకులు బజరంగ్ లాల్ అగర్వాల్ మాట్లాడుతూ హిందీ భాషా సేవా సమితి చేపట్టిన కార్యక్రమానికి భాష ప్రేమికులందరూ సహాయ సహకారాలు అందించి కార్యక్రమ విజయానికి తోడ్పడాలని, జాతీయ భాషా సేవలో మనమంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, కోశాధికారి చంద్రశేఖర్ అంబేకర్, ఉపాధ్యక్షులు సాంబన్న షిండే, జావేద్ అలీ, ప్రధాన్ భాస్కర్, పవర్ ప్రథమ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. पंचायत
जिला परिषद में प्रोग्राम कॉन्फ्रेंस है, अधिवेशन है, वहाँ पर सब लोगों ने उपस्थित रहकर अपनी उपस्थिति देना चाहिए और प्रोग्राम का शोभा बढ़ाना चाहिए। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు. వాడవాడలా కొలువైన గణనాథుడికి ఘన స్వాగతం పలికిన మండప నిర్వాహకులు. ప్రత్యేక పూజలు జరిపి ఏకదంతుడిని ఆరాధించిన భక్తజనం. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని అతిథుల సూచన. రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురు విద్యార్థుల ఎంపిక. పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం. తలమడుగులో అట్టహాసంగా సాగిన కొమరం భీం, చాకలి ఐలమ్మ విగ్రహాల ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.